పాఠ సంఖ్య 511. పాఠ సంఖ్య 511. మరొక పాటల పుస్తకంలో 505. భయపడకుము ఓ చిన్న మంద. భయపడకుము చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. తన రాజ్యమంతా నీకియగోరి, తన రాజ్యమంతా నీకియగోరి, ఉన్నత పిలుపు నీకు నిచ్చెను, ఉన్నత పిలుపు నీకు నిచ్చెను. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు, తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, దేవుని రాజా మహిమాను బొంద, దేవుని రాజా మహిమాను బొంద. సువార్త ద్వారా నిన్ను పిలచెను, సువార్త ద్వారా నిన్ను పిలచెను. నీవు నడువుము తగినట్లు ప్రభుకు, నీవు నడువుము తగినట్లు ప్రభుకు. భయపడకుము ఓ చిన్న మంద, పరిశుద్ధులలో పాత్రుని జేయ, పరిశుద్ధులలో పాత్రుని జేయ. పరలోక పిలుపు నీకు నిచ్చెను, పరలోక పిలుపు నీకు నిచ్చెను. ప్రభుని స్వాస్థ్య మోను నికిచున్, ప్రభుని స్వాస్థ్యమును నికిచున్. భయపడకుము ఓ చిన్న మంద, అక్షయ నిర్మల వాడబరాని, అక్షయ నిర్మల రక్షణ స్వాస్థ్యము భద్రపరచి, రక్షణ స్వాస్థ్యము భద్రపరచి, నిశ్చయముగా నిన్ను పిలచెను, నిశ్చయముగా నిన్ను పిలచెను. భయపడకుము ఓ చిన్న మంద, తన కుమారుని నీ కోరకీయా, తన కుమారుని నీ కోరకీయా. వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి, వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి. తన స్వాస్థ్యమంతా నీ కోరకీచున్, తన స్వాస్థ్యమంతా నీ కోరకీచున్. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల నీ తండ్రి
పిలచూచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, పరిశుద్ధాత్మలో నిన్ను శుద్ధి చేసి, పరిశుద్ధాత్మలో నిన్ను శుద్ధి చేసి, పరిశుద్ధుల స్వాస్థ్యము నీకియా, పరిశుద్ధుల స్వాస్థ్యము నీకియా, తెరువాజేసేను నీ కన్నులాను, తెరువాజేసేను నీ కన్నులాను. భయపడకుము చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచూచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, సిలువాలో యేసు చనిపోయి బ్రతికే, సిలువాలో యేసు చనిపోయి బ్రతికే, గెలిచే సమాధి బలమియా నీకు, గెలిచే సమాధి బలమియా నీకు. హల్లెలూయా అని పాడుము నీవు, హల్లెలూయా అని పాడుము నీవు. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచూచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. పాట సంఖ్య 543. పాట సంఖ్య 543. మరొక పాటల పుస్తకములు 537. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్ప. 543, 537. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవ్వాడు, రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవ్వాడు. పల్ ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, భయపడకు నేను నీ కేడెమును బహుమానము, భయపడకు నేను నీ కేడెమును బహుమానమున్, అత్యధికముగా గ్రీన్ కలర్, అత్యధికముగా చేతునని యెహోవా దేవుడే పల్కెన్, యెహోవా దేవుడే పల్కెన్. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవ్వాడు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవ్వాడు. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది,
నా నిబంధనను నే రద్దుపరచ నానే గదా, నా నిబంధనను నే రద్దుపరచ నానే గదా, నా నోట నుండి వెళ్ళినా, నా నోట నుండి వెళ్ళినా మాటను మార్చననే గదా, మాటను మార్చననే గదా. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు యెవ్వాడు, యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు యెవ్వాడు. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, సర్వోన్నతుని రాజ్యము శాశ్వతంబు నిక్కము, సర్వోన్నతుని రాజ్యము శాశ్వతంబు నిక్కము, తొలగి పోదు ఎన్నడు, తొలగి పోదు ఎన్నడు, లయము కాదు ఎన్నడు, కాదు ఎన్నడు. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు యెవ్వాడు, యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు యెవ్వాడు. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, నీ మందిర సమృద్ధిలో వారికి తృప్తి గలదు, నీ మందిర సమృద్ధిలో వారికి తృప్తి గలదు, నీ ఆనంద ప్రవాహములో, నీ ఆనంద ప్రవాహములో నీవు త్రాగించుచున్నావు, నీవు త్రాగించుచున్నావు. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు యెవ్వాడు, యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు యెవ్వాడు. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, నీవు భయపడకుము, బాధించు వారు రాకుండాను, నీవు భయపడకుము, బాధించు వారు రాకుండాను, దూరముగా నుంచి ఉన్నాను,
దూరముగాయుంచి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు యెహోవాడు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు యెహోవాడు. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది. మనం ప్రార్థనకి ప్రవేశించడానికి ముందు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని లేఖనములను ఆధారం చేసుకొని మరి ప్రార్థనలో కొనసాగుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా. రండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుండి 16, 17, 18. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనము, 17వ వచనం, 18 మనము కలిసి చదువుకుందాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన పోయబడిన పరిమళ సువాసనకరమైన నామములో ప్రితండ్రి స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలము ఉపవాస ప్రార్థన కొరకై మీ సన్నిధిలో మాకు ఇచ్చిన ప్రవేశముకై వందనములు. బేతనియాలో నాయన నీ సన్నిధిలో ప్రితండ్రి మరొక ఉపవాస ప్రార్థన దినమును మాకు ఇవిగా ఇచ్చారు. అందుకై కీర్తిస్తున్నాము. ఈ సమయంలో పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మేము ఎలాగ యుక్తంగా ప్రార్థించాలో, ఎలాంటి ఉపవాసముతో మేము ప్రార్థించాలో, ఉపవాసం ఉన్నప్పుడు మేము ఎలాగూ నాయన నడుచుకోవాలో, ప్రార్థించినప్పుడు మేము ఎలాగూ నడుచుకోవాలో, ఎలాగ విశ్వసించాలో మాకు నేర్పించండి. ప్రభువా, కరుణించండి. కూడి వచ్చి నీ ప్రజలకే వందనములు. రావాల్సిన వారిని తీసుకురండి. నీ దాసుడు కొన్ని నిష్ప్రయోజకుడైన ఒప్పుకుంటుండగా నాయన దయతో మీ నిత్య నిబంధన రక్తాన్ని ప్రోక్షించుకుంటుండగా మీ రక్తము ద్వారా శుద్ధి చేసి కొలత లేని మీ ఆత్మతో, సమృద్ధి అయిన మీ వాక్యముతో, మీ జీవంతో, మీ ఆత్మతో నింపి మీ మహిమ కొరకై వాడుకొనమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొక భాగాన్ని
మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 1 అధ్యాయం 2వ వచనం నుండి మనము కొన్ని వచనములు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం. 2వ వచనం నుండి, వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనీనా. పెనీనాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. అతడు షిలోహులో దున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మ్రొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణం విడిచి అతడికి పోచుండెను. ఆ కాలంన ఏలి యొక్క 2 కుమారులకు హొప్నే పీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్య పెనీనాకును దాని కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను గాని హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనీనా ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా అన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరం వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై యుందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసంనైనను మద్యంనైనను పానము చేయలేదు గాని నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుంటినెను. అంతటి ఏలి, నీవు క్షేమంగా వేలుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనందుదును గాక నేను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖముగా నుండుట మానెను. దేవుడి భాగమును దీవించి మనతో మాట్లాడునుగా. మనం చదువుకున్నటువంటి మొట్టమొదటి భాగంలో మరి మీరు ఉపవాసము చేయనప్పుడు, అనగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుండి 18 వరకు చదివాం. మీరు ఉపవాసము చేయనప్పుడు
వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖమును వికారము చేసుకొందురు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. కాబట్టి ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవలనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. ఇక్కడ మనం చూస్తే ఉపవాసము చేయనప్పుడు ఇతరుల వలె, నువ్వు వేషధారుల వలె నీవు మరి మనుషులకు కనబడాలని ముఖం వికారం చేసుకొని మరి దుఃఖముఖముతో నీవు ఉపవాసం ఉండుట అది నిజమైన ఉపవాసము కాదు. ఇక్కడ హన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మనం చూస్తాం. హన్నా యొక్క ప్రార్థన 9వ వచనములో, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం, హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా. కాబట్టి ఈమె ప్రార్థన అంటే వారు బలులు అర్పించారు, భోజన పానీయములు చేశారు, భుజించారు. అయితే హన్నా మాత్రము భోజనం చేయలేదు. 7వ వచనంలో ఆఖరి భాగంలో, కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. కాబట్టి ఈమె ఉపవాసం ఉంది, భోజనం చేయలా. అందరితో పాటు కూర్చొని ఉన్నింది. వారందరూ భోజనాలు చేస్తున్నారు, అందరు తింటున్నారు, దేవునికి మొక్కారు, బలులు అర్పించారు, భోజనం చేస్తున్నారు. అయితే ఈమె ఆ భోజన పంక్తి నుండి లేచింది. అక్కడ కూర్చొని ప్రార్థన చేయలా. ఆ భోజన పంక్తి నుండి, అంటే అందరున్నటువంటి గుంపు నుండి ఆమె లేచి ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకునింది. అక్కడ ఉన్నటువంటి స్థానం అందరితో ఉంది, అందరు భోజనం చేస్తున్నారు, ఆ గుంపులో ఉంది. ఇప్పుడు ఆమె అక్కడి నుండి లేచింది. అందుకే 9వ వచనంలో, హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా అంటారు. అంటే ఇప్పుడు ఈమె ఎక్కడికి వెళ్ళింది? మందిరం యొక్క స్తంభము దగ్గరికి వెళ్ళింది. అంటే యాజకుడు ఉన్నటువంటి స్థలము ప్రత్యేకమైనది కాబట్టి ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళింది. ప్రత్యేక స్థలానికి వెళ్ళి ఆమె ఏం చేస్తుంది? బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ఏడ్చుతూ ప్రార్థన చేస్తుంది. ఈమె ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది, కానీ ఏలీకి ఎట్లా కనపడుతుంది చూడండి. ఏలీకి ఎట్లా కనపడుతుంది? 14వ వచనం, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీ ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా చాలు. ఈమె ఎట్ట కనిపిస్తుంది? పైన మరి 12వ వచనం 13వ వచనం, హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. 13లో, పెదవులు మాత్రం కదులుతా ఉన్నాయి, అన్న స్వరం వినబడట్లేదు. ఆమె మత్తురాలై ఉన్నదనుకొని అంటాడు. ఈమెను చూసినప్పుడు ఈమె ఏడుస్తూ ఉంది, కానీ ఏడుపు ఈయనకు వినపడలా. ఎవరికి వినపడలేదు? ఏలీకి వినపడట్లా. తర్వాత ఆమె ముఖం యొక్క వికారం కనబడట్లేదు, ఆమెలో ఉన్న వేదన ఆయన కనబడట్లా. ఆయన ముఖం చూస్తూ ఉన్నాడు. మరలా ముఖం చూస్తూ ఉంటే పెదాలు మాత్రం కదులుతున్నాయి, పెదవులు మాత్రము కదులుతూ ఉన్నాయి. మరి ఆయనకి కళ్ళల్లో కారే నీరు కనపడలేదా కదా? ఆయన ఏమంటున్నాడు చూడండి, నీవు అన్న 14లో
ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసం నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అంటే ఈయనకి ఎట్ట కనిపిస్తుంది అంటే మత్తురాల్లాగా కనిపిస్తుంది. అప్పుడు ఈయనకి ఏమి కనపడలేదు? ఏడ్చుట కనపడట్లా. ఆమె కళ్ళలో నుంచి ప్రవహిస్తున్నటువంటి నీరు, ఆమె హృదయంలో ఉన్నటువంటి కన్నీరు. ఇప్పుడు ఈమె ఏడుపు ఎక్కడి నుండి ఎక్కడ ఎలాగుండి ఉంటుంది చెప్పండి? ఆమె ఏడుపు ఎలాగుండి ఉంటుంది? ఆమె ఏడుస్తా ఉంది. ఎలాగుండి ఉంటుంది? ఆత్మలో కుములుతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయం 35లో ఏం రాయబడింది? యేసు కన్నీళ్లు విడిచాడు. ఇంకా తర్వాత ఆయన ఆత్మలో మూలిగెను. ఆయన ఆత్మలో 33 ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఆత్మలో మూలుగుచు, ఇది ఏడుపు కదా. 35లో కన్నీళ్లు విడిచెను అని రాయబడింది. ఈ కన్నీళ్లు వేషధారి కన్నీళ్లు కాదు. ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి? 33లో ఆత్మలో మూలిగినాడు. ఆత్మ కుమ్మరించబడింది, వేదన చెందింది, ఆత్మ దుఃఖముతో నిండింది, ఆత్మ ఆవేదనతో ఉంది, ఆత్మ కుమిలిపోతా ఉంది. ఇప్పుడు 35లో కన్నీరు బయటకు వచ్చినాయి కళ్ళలో నుండి. హన్నా యొక్క స్థితి కూడా ఇదే. ఆత్మలో వేదన చెందింది, ఆత్మలో కుమిలింది, ఆత్మలో ఏడ్చింది, ఆత్మలో దుఃఖించింది. ఆత్మతో ఆమె దుఃఖము, ఆమె వేదనను దేవుని సన్నిధిలో వెలబుచ్చింది. అందుకే ఈయనకి ఆ దుఃఖం కనపడట్లా. ఎవరికి? ఏలీకి ఆ దుఃఖం కనపడలా. ఇది నిజమైనటువంటి ఉపవాసముతో కూడిన ప్రార్థన. వేషధారులు చేసేటువంటి దుఃఖము ఎలాంటిది? వేషధారులు చేసేటువంటి దుఃఖం ఎలాంటిది? యూదా ఇస్కరియోతు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి, బోధకుడా అన్నాడు. అంటే ఆయన ఎలాగొచ్చాడంటే, ఏదో ఈయనని సాయంకాలం నుండి వెతుకుతూ ఊరంతా వెతుకుతూ చివరికి ఆ గెత్సెమనే తోట వరకు వెతుక్కుంటూ వచ్చి అక్కడ కనుగొంటే ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమ వలగబోస్తారో అలాంటి వేషధారణ వచ్చి బోధకుడా అని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. బోధకుడా, ఉదయం నుంచి నేను ఎక్కడెక్కడ వెతికాను, సాయంత్రం అంతా వెతికాను, రాత్రి అంతా వెతికాను కదా. మధ్యరాత్రిలో 3 గంటల జాములో వచ్చాడు. వచ్చి ఆయన ముద్దు పెట్టుకున్నాడు. అంటే వేషధారి తన వేషంను వ్యక్తపరిచేటప్పుడు కూడా ఏం చేస్తాడు? ఏడుస్తాడు, ముద్దు పెట్టుకుంటాడు. రూతు గ్రంథములో భర్తలిద్దరు చనిపోయారు. 3 భర్తలు చనిపోయారు. నయోమికి భర్త చనిపోయాడు, రూతుకు భర్త చనిపోయాడు, ఓర్పాకు భర్త చనిపోయినాడు. నయోమి ఒక తీర్మానం చేసింది, నేను ఇక్కడికి వచ్చి అందరిని పోగొట్టుకున్నాను, తిరిగి నా దేశానికి వెళ్ళిపోతాను, ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోతాను అనుకునింది. ఈ తీర్మానంను బట్టి కోడళ్ళకి చెప్పింది, పిలిచి, నేను ఇంకేం చేసేదమ్మా, ఈ ఊర్లో నాకు ఎవరున్నారు? నేను చనిపోతే మరి నన్ను చూసేవారు ఎవరు?
కాబట్టి నేను వెళ్ళిపోతానని మొదట ఓర్ప వచ్చింది, వచ్చి ఏడ్చింది. అతను వెళ్ళిపోతే ఎట్లా? ఇంతకాలం మనము కలిసి ఉన్నాం, ఎంత మంచిగా ఉన్నింది, మరి నిన్ను విడిచిపెట్టి ఎట్లా పోవాలి నేను అని చెప్పింది. అని చెప్పి, అయినా నిన్ను ఇబ్బంది పెట్టకూడదని, నిన్ను బాధ పెట్టకూడదని, నీ మాట తీసివేయకూడదని, నీకు లోబడాలని, నీ ఆజ్ఞని గైకొనాలని కదా, మళ్ళా నీకు భారంగా ఉండకూడదని, నా భారం కూడా నీ మీద మోపకూడదని నేను వెళ్ళిపోతున్నా. ముద్దు పెట్టుకునింది. ఎంత తెలివి కదా! వేషధారులు ఇవన్నీ నటన చేస్తారు. నేను నీకు భారంగా ఉండదలుచుకోలేదు, నీకు బరువుగా ఉండదలుచుకోలేదు. నేను వస్తే నీకు ఇబ్బంది అవుతుందని రాలేకపోయాను, నేను వస్తే నీకు ఖర్చు అవుతుందని రాలేకపోయినాను. ఇదంతా వేషధారులు చెప్పేటువంటి మాటలు. ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూతు నేను భారం అనుకోలేదు. రూతు నేను నీకు లోబడాలి కాబట్టి నేను వెళ్ళిపోతా అనలా, నీకు భయపడాలి కాబట్టి వెళ్ళిపోతా అనలా. ఇంకేమనిందో తెలుసా? నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప ఏది కూడా మనలను వేరు చేయడానికి వీల్లేదు. మరణం తప్ప ఏది వేరు చేయడానికి వీల్లేదు. ఎంత గొప్ప తీర్మానం ఇది! యథార్థత. యథార్థత అంటే ఇది. కాబట్టి ఇప్పుడు ఈమె ప్రార్థన చేస్తా ఉంది ఉపవాసంతో. ఏలి కనబడట్లా, వినబడట్లేదు. అందుకే అంటాడు, నువ్వు మత్తురాలివి అంటాడు. ఆమెంటది, నిజంగానే మత్తురాలుగానే ఉంటే ఆమె నటన చేస్తుంటే ఏమని ఉండాలి ఆమె? 15వ వచనం, అన్నా అది కాదు నా ఏలినవాడా. సమూయేలు మొదటి గ్రంథము 15వ వచనం. అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖం గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసంనైనను మద్యమునైనను పానము చేయలేదు, గాని నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. మనం కానీ అంటే ఏమనేవాళ్ళం? ఏమ్మా తాగి వచ్చినట్టున్నావే అని కనుక అడిగితే సేవకుడు ఏమంటారు? ఏమన్నా నీకు తాగుబోతులా కనపడుతున్నావా? నువ్వు తాగుబోతాయి, మమ్మల్ని తాగుబోతుంటావా కదా? ఇంకెన్ని మాటలు అనేదో ఏలిని. ఈమె కనుక వేషధారిగానంటే ఎన్ని మాటలు అనేదో. ఏలి మీద ఎంత పగ తీర్చుకునేదో, ఎంత ప్రతీకారం చేసేదో. ఉండు, నీ సంగతి చెప్తా, ఇప్పుడే మా ఆయన్ని పిలుచుకొని వస్తా. ఆయన దిగేవాడు రంగంలోకి కదా. ఆయన దిగి ఏటేటా మేము వచ్చి మొక్కుకొని మా బాధలు మేము చెప్పుకుంటే నీకు నా భార్య మధురాల్లా కనపడిందా? మేము తెచ్చినంత తిని, మేము అర్పించేంత తిని బ్రతుకుతూ మమ్మల్ని అంటావా నువ్వు కదా? నీ కొడుకులు బతుకు తెలుసా? ఒక్కొక్కడు ఎట్టున్నాడో తెలుసా? వాళ్ళు వ్యభిచారులు, దొంగలు, త్రాగుబోతులు, తిరుగుబోతులు. అలాంటి కొడుకులను పెట్టుకొని సంఘాన్ని సర్వనాశనం చేసి మమ్మల్ని నా భార్యని అంటావా? నా భార్యని అనే హక్కు ఉందా నీకు? నువ్వు అర్హుడివే కాదు నా భార్యని అనడానికి. నా భార్యని అనేటువంటి అర్హత నీకు లేదు. ఏమనుకున్నావు నువ్వు? ఇప్పుడే నీ అంతు చూస్తా కదా. ఆమె గనక వేసిదారై ఉంటే, ఆమె యథార్థవంతురాలు గనక తన భర్తతో చెప్పలా. ఆమె యథార్థవంతురాలు గనక ఆయన మీద కోపగించుకోలేదు. ఆయనకి ఎంత దీనంగా ప్రత్యుత్తరం ఇస్తుందంటే, నా ఏలినవాడా అది కాదు, నేను మనోదుఃఖం గలదానని, నేను దుఃఖాన్ని దేవుని సన్నిధిలో వెలబుచ్చుతున్నాను. అత్యంతమైనటువంటి కోపం నా మీద రగులుకునింది. ఆ కోపాన్ని నేను భరించలేకపోతున్నాను. ఆ కోపం చేత నేను
మరి నెమ్మదిగా ఉండలేకపోతున్నాను గనుక నా బాధను నేను ప్రభుతో చెప్పుకుంటున్నాను. వెంటనే ఏలి అన్నాడు, ఆమెని అర్థం చేసుకున్నాడు. ఆయన అంటాడు, నీవు క్షేమంగా వెళ్ళమ్మా, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసిన మనవిని ఆయన నీకు దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, నువ్వు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్నటువంటి మనవి దేవుడు విన్నాడు. ఎందుకంటే నీలో వేషధారణ లేదు, నీ దుఃఖము వేషధారణతో కూడింది కాదు. నీ ప్రార్థన, నీ ముఖములో ఉన్నటువంటి దుఃఖము, వ్యాకులము, చింత, నువ్వు చేస్తున్న ఉపవాసము, మరి నీ ముఖం యొక్క వికారము, ఇదంతా కూడా నిజమైనటువంటి ఉపవాసం. ఇది దేవుడు చూస్తున్నటువంటి ఉపవాసం. ఈ ఉపవాసానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు వెళ్ళు అని. ఆమె వెళ్ళింది. అక్కడ ఒక మాట రాయబడి, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము 1వ అధ్యాయం 18. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక నేను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖంగా నుండుట మానేను. పోయి తన భర్తను పిలుచుకొని వచ్చిందా? పిలుచుకురాలా కదా. తన దారిని వెళ్ళిపోయి నాటి నుండి ఎలాగుందంట? దుఃఖముఖముగా నుండడము మానివేసింది. బైబిల్ చేతికి తీసుకో, నిద్ర వస్తుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఇది. దీని యొక్క ఫలం, ఈమె యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో చేరింది. ఇప్పుడు వెళ్ళి ఆమె ఏం చేసి ఉంటుంది చెప్పండి? గతంలో ఏం చేస్తుంటది, ఇప్పుడు ఏం చేస్తుంటది? ఇంటికి వెళ్ళగానే గతంలో, ఎందుకంటే ఏటేటా సంవత్సరము ఇలాగ జరుగుతూనే వచ్చింది. ఇంటికి పోగానే తన యొక్క వైరి అయిన పెనిన్నా ఏమని ఉంటుంది? ఈరోజు ఏం మొక్కొని వచ్చినావమ్మా? ప్రతి సంవత్సరం అదే ప్రార్థన. ఏమైనా జవాబు వస్తుందా? ఏమీ లేదు కదా అని ఆమెని వేధించుంటది. ప్రతి సంవత్సరం ఆమెను ఏం చేస్తా వచ్చిందంట? వేధిస్తా వచ్చింది. అక్కడ రాయబడింది, చదువు. పెనిన్నా హన్నాను వేధిస్తా వచ్చింది. మొదటి అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఆమెని విసిగిస్తూ వచ్చింది. ఆమెని వేధించడం, ఆమెని బాధించడం, ఆమెని కలవరపరచడం, సూటిపోటి మాటలతో ఆమె వైరి అయినటువంటి పెనిన్నా ఆమెను అలాగ బాధ పెడుతూ వచ్చింది, ఇబ్బంది పెడుతూ వచ్చింది, అవమానంగా మాట్లాడుతూ వచ్చింది, దూషిస్తూ వచ్చింది. దీని ముఖం ఎట్లా చూడాలి? నా పిల్లలు మేము బయటకు వచ్చినప్పుడు గొడ్డుబోతు అయినటువంటి ఈమె ముఖం ఎలాగ చూడాలి అని ఆమె వేధించుంటది. ఎన్నో వేదనకరమైన మాటలు. ఈ మాటలకు భయపడి కొన్నిసార్లు అన్న ఏం చేస్తుంటుంది? తిరిగి మాట్లాడి ఉండొచ్చు, తిరిగి పోట్లాడి ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోయి ఇంట్లో కనపడకుండా దాక్కొని ఉండొచ్చు. అయితే ఇక్కడ చూస్తే చివరిగా నాటి నుండి ఆమె ఏం చేసిందంట? దుఃఖముఖంగా ఉండడం మానివేసిందంట. అంటే అది ఒకటే మాత్రమే కాదు, దుఃఖముఖంగా ఉండడం మానివేయడం మాత్రమే కాదు, తన వైరి అయిన పెనిన్నా వచ్చి మాట్లాడుతుంటే ఆమె నోరు తెరవల, ఆమె ఎదురాడలేదు. సరేలేక్క, ప్రైదులాడక్క, పోయిరాక్క, సరేలేక్క, అలాగే కానీ సరేలే
కదా. ఎందుకు కనపడతావే? సరే అక్క నేను వెళ్ళిపోతాను. నీ బ్రతుకులు ఇంకంతే. ఇంత వయసు అయిపోయింది, ఇంకెట్లా నీకు పిల్లలు పుడతారు? సరేలే. కొట్లాడలా, ఎదిరించలేదు, కోపగించుకోలా, ద్వేషించలేదు, తన భర్త దగ్గరికి వెళ్ళి చెప్పలా, నన్ను ఇలాగ బాధిస్తుంది ఈ పెనినా అని చెప్పలేదు. ఆమె మౌనంగా ఉన్నింది. ఆమె మౌనంగా ఉన్నింది. ఇంకొక పని చేసి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన 30 సంవత్సరాలు కుటుంబంలో తన బాధ్యతలు నెరవేర్చి సేవలోనికి అడుగుపెట్టినాక మత్తయి సువార్త మరి 3వ అధ్యాయంలో ఆయన బాప్టిజం తీసుకుంటాడు. 4వ అధ్యాయంలో అపవాది చేత శోధించబడతాడు. తర్వాత 4వ అధ్యాయంలో సువార్త మొదలు పెడతాడు. 5వ అధ్యాయంలో కొండ మీద కూర్చొని ప్రసంగం చేశాడు. 3 రోజులు, 3 రాత్రులు, 3 పగళ్ళు. 6వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే ఆ ప్రసంగ భాగంలోనే ఆయన 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేస్తూ ఆ ప్రసంగం యొక్క భాగంలోనే 43వ వచనం, 44 ఈ 2 వచనాలలో ఏం చెప్పాడు చూడండి. ఆయన బోధిస్తూ, నీ పొరుగు వాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ఏం చేయాలంట? హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిసారిగా ప్రార్థనను గురించి మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మొదటి మాట దేని కొరకు ప్రార్థన చేయమన్నాడు అని అంటే, శత్రువు కొరకు ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన అనే మాట పదవి ఉపయోగించినప్పుడు మొట్టమొదటిది. దాని తర్వాత ఎన్నోసార్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి, నిలకడగా ఉండి ప్రార్థన చేయడి కదా అని చెప్తూ వచ్చాడు. అయితే వాటన్నిటికంటే ముందు మొట్టమొదటి మాట ప్రార్థన గురించి యేసు ప్రభు చెప్పినప్పుడు దేని కొరకు ప్రార్థన చేయమన్నాడు? మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఇది యేసు ప్రభు ప్రార్థన గురించి చెప్పిన మొదటి మాట. ఇప్పుడు హన్నా ఏం చేసి ఉంటుంది? ఎవరి కొరకు? పెనిన్నా కొరకు ప్రార్థన చేసింది. శత్రువు కొరకు ప్రార్థన చేసింది ఆమె. ప్రభు ఆమెను ఆశీర్వదించు, ఆమె పిల్లల్ని కాపాడు, ఆమెకు పిల్లల్ని ఇచ్చినావు, నీకు స్తోత్రం ప్రభు. అంతకుముందు ఏమని ఉంటుంది? ప్రభు దానికి పిల్లల్ని ఇస్తే నాకెందుకు ఇవ్వలేదు? దానికి పిల్లల్ని ఇస్తే ఎంత రెచ్చిపోతా ఉంది కదా. ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే పిల్లలన్నా చంపు, పిల్లలు లేకుండా చెయ్యి. చేసి ఉంటుందా? చేసి ఉంటుందా? చెప్పలేము, ఏమో బైబిల్లో రాయబడలేదు కదా. అయితే ఇప్పుడు ఆమె ఏమని ప్రార్థన చేస్తున్న? ప్రభువా నా సహోదరి, నా అక్క అయినటువంటి పెనిన్నాను, నా సహోదరి అయిన పెనిన్నాను మీరు ఆశీర్వదించి కుమారుల్ని ఇచ్చారు, కుమార్తెలను ఇచ్చారు. ఆ పిల్లల్ని కాపాడు ప్రభువా, ఆ బిడ్డల్ని కాపాడు, వారు కూడా నా బిడ్డలే కదా. ప్రేమతో వారి మీద వారి కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రేమతో ఆమె కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ప్రేమతో ప్రార్థన చేయడం మొదలుపెట్టిందో అప్పుడు ఈమె గర్భం తెరవబడింది. ఎప్పుడైతే శత్రువు కొరకు ప్రార్థన చేసిందో, శత్రువు యొక్క మేలు కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేసిందో అప్పుడు ఈమె గర్భం తెరవబడింది. చూసారా? యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. శత్రువులుగా ఉన్నారు వారు, శత్రువుల్లాగా మాట్లాడినారు.
యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే వారిని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. కాబట్టి యేసు ప్రభు చెప్పిన మొదటి ప్రార్థన అంశం ఏదంటే శత్రువు కొరకు ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తాం? శత్రువు కొరకు ద్వేషముతో ప్రార్థన చేస్తాం. ప్రభువా, వారి గర్వాన్ని అణచు, వారు నాకెంత కీడు చేశారు, ప్రతి కీడు చేయి, ప్రతీకారం చేయి కదా. వారికి దాన్ని, వారు చేసిన దానికి దేంతో కొలిచారో అదే కొలత వారికి కొలు. నా కుటుంబాన్ని ఎంత కీడు చేశారు, ఎంత నాశనం చేశారు, అంత నాశనం అవ్వాలి వారి కుటుంబం అన్న అలాగే ప్రార్థన చేయాలి. శత్రువు కొరకు ప్రార్థన చేసి, పెనిన్నా కొరకు, ఆమె పిల్లల కొరకు, వారి క్షేమం కొరకు, వారి అభివృద్ధి కొరకు ప్రార్థన చేసింది. దేవుడు అన్నా కుమారుడిని ఇచ్చాడు. పెనిన్నా పిల్లలు కేవలము ఇంటికి వారసులు మాత్రమే, ఇంటికి వారసులు మాత్రమే, ఇంటిలో ఒక స్వాస్థ్యంగా గర్భఫలంగా ఇవ్వబడినటువంటి వారు మాత్రమే కుమారులు కుమార్తెలు. అయితే అన్నాకి ఇవ్వబడిన కుమారుడు ఇంటికి కాదు, దేవుని సంఘానికి వారసుడయ్యాడు, దేవుని సంఘానికి యాజకుడయ్యాడు. పెనిన్నా పిల్లలు ఒక కుటుంబానికి మాత్రమే ఆదరణ కలుగు చేశారు. ఎల్కానాకు మాత్రమే పిల్లలు ఉన్నారు అనే నింద పోగొట్టి ఆదరణ కలుగు చేశారు. అయితే హన్నా కుమారుడు దేవుని ఇంటి మీద ఉన్న నిందను తొలగించాడు. దేవుని ఇంటి మీద ఉన్నటువంటి నిందను తొలగించాడు. దేవుని ఇంటిలో కోల్పోయిన మహిమను తిరిగి తీసుకొని వచ్చాడు. కారణం శత్రువు కొరకు ప్రార్థన చేసి, శత్రువు కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దేవుని ఇంటికి, దేవుని సంఘానికి, దేవుని రాజ్యమునకు మహిమ తెచ్చువాడిగా చేస్తాడు. లేకపోతే నీ హృదయములో ఆత్మ యొక్క ఫలం ఉండదు. ఆత్మీయంగా నువ్వు ఫలించలేవు. శత్రువు మీద నీకు ద్వేషం, పగ, ఈర్ష, కక్ష ఉంటే ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లేవు, ఫలించవు. అలాగే మూత వేయబడి ఉంటుంది. గర్భం మూత వేయబడినట్టు హృదయం మూత వేయబడి ఉంటుంది. దేవుని ఆత్మ నీలో ప్రవేశించడు, కుమ్మరించబడదు, ఆయన నీలో పని చేయడు. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. ఎలాగ ప్రార్థన చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయనప్పుడు అన్నావలే ప్రార్థన చేయాలా, వేషధారులుగా కాకుండా కదా. రహస్యమందు చూచు తండ్రిని ప్రార్థన చేయనప్పుడు వినయ, విధేయత, భయభక్తులు ఉండాలి. అన్నాలో ఏం చూస్తాము? వినయం ఉంది. అది కాదు నా ఏలినవాడా. గర్వం లేదు, అతిశయం లేదు. నా భర్తను తీసుకొని వస్తాను అనే అతిశయం లేదు. మా వాళ్ళను తీసుకొని వస్తాను అతిశయం లేదు. ఆమె దారిని ఆమె వెళ్ళిపోయిందంట ఏలితో మాట్లాడినాను. అంటే పగ తీర్చుకోలేదు. వినయం ఉంది, భయం ఉంది, భక్తి ఉంది, విధేయత ఉంది. శత్రువు కొరకు ప్రార్థించేటువంటి నిబ్బరమైన మనస్సు ఉంది. ఎవరు శత్రువు కొరకు ప్రార్థన చేయగలరు? నిబ్బరమైన మనసు ఉండేవాడు కదా. ఇదే సమూయేలు గ్రంథములో 30వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు చదివితే, దావీదుతో ఉన్న వారందరూ శత్రువులు అయిపోయారు. రాళ్లతో కొట్టి దావీదుని చంపాలనుకున్నారు. రక్త సంబంధులే, అన్నదమ్ములే, అక్కచెల్లెళ్ళే, ఒక కుటుంబమే, ఒక వంశమే. అయితే అందరూ కూడా దావీదుని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. అంటే శత్రువులు అయిపోయినారు. అలాంటి సమయంలో దావీదు ఏమన్నాడు? ఏఫోదును తెమ్మన్నాడు. నిబ్బరమైన బుద్ధి అంటే ఇది, నిబ్బరమైన మనసు అంటే ఇది. అలాంటి సమయంలో కూడా తన్ను తాను బలపరుచుకొని, తన హృదయాన్ని బలపరుచుకొని, తన మనసును బలపరుచుకొని, దృఢపరుచుకొని, హృదయంలో సనగల, గొనగల, మీ కథ చూస్తాను రా, ఇప్పుడు ఫస్ట్ తప్పించుకోవాలి నేను అనుకోలా.
ఏఫోదును తెమ్మని దేవుని చిత్తాన్ని తెలుసుకున్నా. నిబ్బరమైన బుద్ధి అంటే ఇది. శత్రువుల కొరకు ప్రార్థన చేయడం. తిరిగిపోయినాడు యుద్ధంలోనికి, సమస్తాన్ని తెచ్చుకున్నాడు. ఏం చేశాడంట? రాళ్లతో కొట్టి చంపుతానన్నారు కదరా, ఇదిగో తీసుకోండి మీ భార్యల్ని మీ పిల్లల్ని పోన్రా అన్లా. భార్య పిల్లలతో పాటి తీసుకొని వచ్చినటువంటి ఆ సంపదలో కూడా వారికి భాగములు ఇచ్చాడు. ఇది నిబ్బరమైన బుద్ధి అంటే. నిబ్బరమైన బుద్ధి గలవారు కదిలించబడరు, చెక్కు చెదర్రు. నిబ్బరమైన బుద్ధి గలవారు ఇతరుల శత్రువులను శపించరు, దూషించరు. వారి కొరకై కోపముతో ప్రార్థించరు, పగ తీర్చుకునే ప్రార్థన చేయరు. వారి దగ్గర వేషధారణగా వారిని చూసి ప్రైతులాడడం, లోపల మాత్రము ఇది ఇంకా నాశనం కాలేదని ఎదురు చూడడం, వీడింకా నాశనం కాలేదని ఎదురు చూడడం. వేషధారణ ఇది. అయితే ఆమె యథార్థంగా ప్రార్థన చేసింది. తన శత్రువైన పెనిన్నా కొరకు దావీదు యథార్థంగా ప్రార్థన చేశాడు. తన శత్రువులైన వారి కొరకు ప్రార్థన మాత్రమే కాదు, తిరిగి ఈవులను కూడా ఇచ్చాడు. గనుకనే దావీదు ఆ ప్రతిఫలమును పొందాడు. ఏంటి ఆ ప్రతిఫలము? తన వారందరినీ దక్కించుకోగలిగాడు. గనుకనే హన్నా ప్రతిఫలం పొందింది ప్రార్థనకి. ఏంటి ఆ ప్రతిఫలము? వెంటనే గర్భములో శిశువు సమూయేలు గర్భంలో పడ్డాడు. శత్రు కొరకు ప్రార్థన చేసేవారు ప్రతిఫలం పొందుతారు. నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రార్థన చేసేవారు ప్రతిఫలం పొందుతారు. హన్నా ప్రతిఫలం పొందింది, దావీదు ప్రతిఫలం పొందాడు. నీవు నేను ప్రతిఫలం పొందకపోవడానికి కారణం ఏంటంటే, ప్రార్థిస్తున్నాం కానీ శత్రువుల్ని మనము క్షమించట్లే. ప్రార్థిస్తున్నాం కానీ శత్రువుల్ని మనం ప్రేమించట్లే. ప్రార్థిస్తున్నాం కానీ నిబ్బరమైన బుద్ధి మనకి లేదు. ప్రార్థిస్తున్నాం కానీ వారికి కూడా ఇవ్వాలి అనే మనసు లేదు. దావీదు వారికి కూడా పంచిపెట్టాడు, శత్రువులకు కూడా పంచిపెట్టాడు కదా. దేవుని మందిరములో ఉండి ఒకరి ఎడల ఒకరికి శత్రుత్వం, ఒకరి ఎడల ఒకరికి ద్వేషం, పగ. రైతులాడు చెప్పాలంటే కష్టం, ప్రేమతో మాట్లాడాలంటే కష్టం, హృదయం విప్పి మాట్లాడాలంటే కష్టం కదా. కాబట్టి ఎలాగ మన ప్రార్థన వింటాడు? ఎలాగ ప్రతిఫలం ఇస్తాడు? రహస్యమందు చూచు తండ్రి ఎలాగ ప్రతిఫలం ఇస్తాడు? హన్నా వలె శత్రువుని ప్రేమించాలి, హన్నా వలె శత్రువు కొరకు ప్రార్థించాలి, దావీదు వలె నిబ్బరమైన మనసు ఉండాలి, శత్రువుని ప్రేమించాలి, శత్రువు కొరకై మనం ప్రార్థన చేయాలి. ఇటు ప్రార్థన ద్వారా మనం ప్రతిఫలం పొందుతాం. ప్రభు ఈ మాటలు దీవించి మన ప్రార్థనకు కూడా ప్రభు ప్రతిఫలం ఇచ్చునుగా. ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తమైతే మరి రేపు ఆదివారం ఆరాధన కొరకై 9:30 కూడి వస్తాము. దాని కొరకై ప్రార్థించండి. ఆరాధన పాటల కొరకు, ఆరాధన సందేశం, ఆరాధన సమయం, బలవర్తమానం, బల సమయం, సండే స్కూల్ పరిచర్య, తర్వాత అనౌన్స్మెంట్, అలాగే ఆశీర్వాదము, అనంతరం ఉన్న ప్రేమ విందు. మరి సాయంకాలం ఆజాదీ నగర్లో సువార్త 7 నుంచి 4 గంటలకి ఇక్కడికి రావాలి. 5 గంటలకి ఇక్కడి నుంచి వ్యాన్ వెళ్తుంది. మనందరం కలిసి ఆ ఏరియా అంతా సువార్త చేసి 7 గంటలకు అక్కడ ఒక మీటింగ్ కలిగి ఉంటాము. 8 గంటలకు ముగించుకొని తిరిగి మనం రిటర్న్ వస్తాం. అందరు రండి, అందరు కుటుంబ సమేతంగా సువార్తకు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అందరూ. నేను అంత దూరం నడవలేను అనుకోవద్దు. బస్సు ఉంది కనుక నడవలేని వాళ్ళు ఏం చేయొచ్చు? బస్సులో కూర్చోవచ్చు. నడవగలిగిన వారు నడిచి పత్రికలు పంచవచ్చు. కాబట్టి అందరు రండి, ప్రార్థన చేయండి.
తర్వాత మరి ఈ దినము వ్యాన్ తీసుకొని రావాలా, దాని కొరకై కూడా ప్రార్థన చేయండి. తర్వాత రెండో శనివారం జిల్లా ఉపవాస ప్రార్థన పులివెందుల్లో, దాని కొరకు ప్రార్థన చేయండి. ఆ రోజు కూడా 7:30, 8 మందిరం దగ్గరకు రావాలి. వ్యాన్ వెళ్తుంది కనుక మనందరం కలిసి వెళ్దాం. కనుక అలాగే మరి ప్రవచితమైతే వచ్చే శుక్రవారం అంటే 9వ తారీఖు సహోదరుడు మోపూరి లాజరయ్య, ఆయన భార్య జయమ్మ, మోపూరి జయమ్మ, వారి యొక్క గృహ ప్రవేశం ఉదయం 10:30కి వాళ్ళ ఇంటి దగ్గర. కాబట్టి దాని కొరకై కూడా ప్రార్థన చేయండి, కూడి రండి. తర్వాత హెబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. తర్వాత బేతనియా కొరకు చెదిరిపోయిన విశ్వాసులు తిరిగి దేవుడు సమకూర్చాలని, వస్తున్న వారు ఆత్మీయంగా ఎదగాలని, ప్రేమ ఐక్యత కలిగి ఉండాలని, దేవుని సేవకుడు కుటుంబంగా దేవుని సేవ చేసే కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి బలపరిచి తన మహిమ కొరకై వాడుకోనాలని, వృద్ధుల కొరకై వారి స్వస్థత కొరకు, యవనస్తులు ఉద్యోగాల విషయంలో, రక్షణ విషయంలో, వివాహాల విషయంలో ప్రభు సహాయం చేయాలని ప్రార్థన చేయండి. గర్భఫలము కొరకు ఎదురు చూచువారు, గర్భిణీ స్త్రీలు సుఖమైన ప్రసవము వారికి, ఆ రీతిగా మరి వీటన్నిటి కొరకై మనం ప్రార్థన చదువుతుంటాం. పిల్లలు వారికి కావాల్సినటువంటి జ్ఞానం ప్రభు బోధించినట్లు వారి కొరకు ప్రార్థన చేస్తాము. మరి వీటన్నిటి కొరకై ప్రార్థన చేయండి. తర్వాత సౌడు నాగేశ్వరరావు చిన్న యాక్సిడెంట్ జరిగింది కనుక ఈ ఎముక భాగము, గూడ భాగము లోన కొంత సమస్య ఉందని చెప్పారు. ఆ యొక్క భాగం కట్టబడినట్లు, స్వస్థత పొందినట్లు ఆయన కొరకై కూడా ప్రార్థన చేయండి. తర్వాత రాజారెడ్డి గారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన స్టెంట్ వేసుకొని వచ్చాడు, చెకప్కి పోయేసి వచ్చాడు. స్వస్థత కొరకై, సంపూర్ణమైన స్వస్థత కొరకై ఆయన కొరకై ప్రార్థన చేయండి. అలాగే డేవిడ్ భార్య, ఆమె కూడా ఆపరేషన్ అయింది. ఏం పేరు ఆమె పేరు? చంద్రకళ. ఆమె స్వస్థత కొరకై కూడా, సంపూర్ణమైన స్వస్థత కొరకై ప్రార్థన చేయండి. ఇంకెవరైనా అనారోగ్యంతో ఉంటే మాకు తెలియచేయండి. అలాగే అన్నిటి కొరకై మనము ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన దేవుడవు, భూపతులకు అధిపతివైన దేవుడవు, సైన్యములకు అధిపతివైన దేవుడవు, నీకే హృదయమార కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. అవును తండ్రి, ఈ దినమున ఉపాస ప్రార్థన తండ్రి సమయానికి తండ్రి నా దేవా, మీ బిడ్డలతో కలిసి తండ్రి నా దేవా మీ సన్నిధిని చేరువచ్చుటకు మీ కృపా సహాయం, మీ కృపా కనికరం నాకు దయచేసిన